నమస్కారం ఫ్రెండ్స్. కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ సాధించడానికి, కొన్ని కల్చరల్ చేంజెస్ తేవడానికి, కొన్ని సోషల్ ట్యాబూస్ని అరికట్టడానికి, నివారించడానికి, కొత్త కాన్సెప్ట్స్ లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి, దానికి హోంవర్క్ కావాలి. హోంవర్క్ అంటే ప్లాన్తో పాటు అమలు ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక కావాలి. మనం తరచుగా లైఫ్లో ప్రణాళికలు తునాతునకలైపోయే సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అది అందరి లైఫ్లో జరుగుతుంది, నా లైఫ్లో కూడా జరిగింది. కొంతమంది ప్రణాళికలు కట్టుదిట్టంగా 6-100 అమలు చేస్తారు. ఆ అమలు తీరు చాలా కఠినంగా ఉంటుంది. 1000 రూపాయలు గ్రాసరీస్కి అంటే 1000 రూపాయల లోపల ఆ నెల నడవాల్సిందే. అంటే ఆ రేంజ్ దాటిపోకూడదు. ప్రతిదానికే ఒక రేంజ్, దానికో సర్కిల్, దానికో బార్డర్స్. అలా చాలామందిని చూసాం. వాళ్ళు దాన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని కూడా పేరు పెడతారు. నా ప్రకారం దేంట్లో కూడా అతి కాకూడదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానివ్వండి, కట్టుదిట్టమైన పథకం అమల్లో కానివ్వండి, లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. గమనించారా నేను ఏమన్నాను? లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఉండాలి అంటే అది లైఫ్ కాబట్టి. నేను ప్రతి మాట కొద్దిగా ఆలోచించి మాట్లాడతాను. స్లోగా మాట్లాడతాను అంటే నేను స్క్రిప్ట్ చదవను కాబట్టి స్పాంటేనియస్గా ఏమొస్తుంది మాట్లాడేస్తుంటాను నేను. లైఫ్ అంటే ప్రాణము. ప్రాణము అంటే ఒక ఫిక్స్డ్ పదార్థం కాదు, కోరికలతో నిండిన ప్రాణము. అది లైఫ్ లీడ్ చేయడానికి దారితీస్తుంది. అందరి కోరికలు ఒకటే ఉండవు, అందరి కోరికలు ఒకేలా ఉండవు. కొన్ని అమలుకు నోచుకుంటాయి, కొన్ని అమలుకు నోచుకోవు. ఈ 30 లక్షల్లో జీవితం అనే కాన్సెప్ట్ నేను హయ్యర్ రేంజ్లోనే పెట్టిన. 30 లక్షలు అంటే అంత తక్కువ అమౌంట్ అని కాదు, చాలా పెద్ద అమౌంట్. చాలా మందికి ఆ 30 లక్షలు టచ్ చేయడానికి కూడా కాదు తమ లైఫ్ టైంలో. అయినా చాలామంది 70, 80, 90 లక్షల హోమ్ లోన్ తీసుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని 20 to 30 lakhs లైఫ్ అని ఒక కాన్సెప్ట్ నేను మీ అందరికీ అర్థమయ్యేలా బిట్స్ అండ్ పీసెస్లో మీకు చెప్పదలుచుకున్నాను. ఏదైనా కాన్సెప్ట్ అమలుకు నోచుకోవాలి. విన్నవాళ్ళు అది అమల్లోకి పెడితే అది ఒక కాన్సెప్ట్ అవుతుంది, కానీ లేకపోతే ఒక థెరాటికల్ బుక్ లాగా మిగిలిపోతుంది. నాకు అది ఇష్టం లేదు.
అయితే మనము ఈ 30 lakhsలో లైఫ్ లీడ్ చేయడం ఇది చాలా ఈజీ. కేర్ఫుల్గా మనం వివరిస్తే, మరీ భూకంపాలు రాకపోతే ఈజీగా ఈ కాన్సెప్ట్ అమల్లోకి తేవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ అంటే ఇంప్లిమెంట్ చేసేది విభిన్న స్టేజెస్లో ఉన్న జనాలు కనుక, కొంతమంది దగ్గర ₹1,00,000 కూడా లేకుంటే వాళ్ళు స్టార్ట్ చేస్తే, కొంతమంది దగ్గర ఒక 10 లక్షలు ఉండి స్టార్ట్ చేస్తే, కొంతమంది ఓన్లీ జాబ్ ఉండి స్టార్ట్ చేస్తే, కొంతమంది దగ్గర ఆల్రెడీ 30 లక్షలు ఉండి చేయడానికి స్టార్ట్ చేస్తే, అసలు ఇది కాన్సెప్ట్ స్టేజ్లో నుంచి నార్మల్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి? ఇది మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్, అంటే ఇనీషియల్ ఫేజ్. మీకు అలవాటు లేని కాన్సెప్టు అలవర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తలతోక వస్తుంది, పిచ్చికి లేస్తుంటుంది. కానీ నేనేమంటా అంటే, పిచ్చికి లేవకుండా మన లైఫ్ని విపరీతంగా ఆల్టర్ చేయకుండా, అంటే ఆశలు చంపుకొని, తిండి తినకుండా, పిల్లల చదువు ఇగ్నోర్ చేసి, మన చిన్న చిన్న కోరికలు చంపుకొని, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, తల్లిదండ్రులను విస్మరించి, భార్యను పక్కకు పెట్టేసి, బంధువులను రానివ్వకుండా చేసి, ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటి. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఒక ఫైనాన్షియల్ గోల్ ఆల్ ఇంక్లూజివ్గా ఉండాలి. అంటే లైఫ్ లీడ్ చేస్తూ ఈ అమౌంట్ని పోగేసే విధానం మనం కనుక్కోవాలి. పోగేసినాక మనం ఏ జాగ్రత్తలు పాటించాలో అవన్నీ పాటించాలి. అయితే ఈ కాన్సెప్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ నేను చెప్పాను కదా, కొన్ని భాగాల్లో మనం డీల్ చేద్దామని. దాంట్లో ఏముందంటే, బ్రిటిషర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, విభజించు పాలించు. జనరలీ మనం ఏం చేస్తాము మన లైఫ్స్లో, ఫ్యామిలీ బడ్జెట్, ఫ్యామిలీ ఇన్కమ్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, అంటే టోటల్ ఫ్యామిలీకి కలిపి మనము ఒక బడ్జెట్ తయారు చేస్తాం. అది ఎవరు బ్రేక్ చేస్తారో మనకే అర్థం కాదు, ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు. కానీ ఈ బ్రిటిషర్స్ కాన్సెప్ట్ ఏమంటే, డివైడ్ చేసి రూల్ చేయి, అంటే చిచ్చు పెట్టని కాదు. ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ఎవరి బడ్జెట్ వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది, గోల్ మాత్రం సేమ్. దీంట్లో ఇనీషియల్ స్టేజ్ నుంచే ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ది వాళ్ళకు రెస్పాన్సిబుల్ చేసేయాలి. అంటే మనం అచీవ్ చేయబోయే గోలు 20 to 30 lakhs క్యాష్. సో దానికోసము మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి, మీ ఖర్చులు మీరు నియంత్రించుకోవాలి. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ లాగా వ్యవహరించాలి. కొంతమంది సంపాదించగలరు, కొంతమంది సంపాదించలేరు. కొంతమంది ఫిజికల్ ఎఫర్ట్ పెడతారు, కొంతమంది మానిటరీ గెయిన్స్ తేగలరు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక 30 lakhs పోగేయడానికి తమ వంతు ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్
అన్ని ప్రయత్నాలు చేయాలి. అంటే ఇది ఎప్పటి వరకు సాధ్యం అంటే, మీ పిల్లలు పెళ్లి కాక ముందు వరకు ఇది సాధ్యం. పెళ్ళి అయిపోయిందంటే మీకు పిల్లలకు ఈ కాన్సెప్ట్తో బంధం తెగిపోతుంది. కాబట్టి పెళ్లి కానోళ్ళు కూడా అంటే ఈజ్ ఎ సింగిల్ ఇండివిజువల్, అంత బర్డన్ అయినదే ఫలాలైనవే. పెళ్లి కాగానే వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఫలాలు ఇద్దరివి. సో పెళ్లి అయ్యి పిల్లలైతే ఫలాలు రెస్పాన్సిబిలిటీ నలుగురిది, ఫలాలు నలుగురికి. కానీ ఈ కాన్సెప్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫలాలను బట్టి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కొంతమంది ఖర్చు పెట్టడంలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే, కొంతమంది సేవింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కొంతమంది ఇన్కమ్ జనరేట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కొంతమంది అంటే ఇన్కమ్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ క్యాష్ ఇన్కమ్, క్యాష్ బల్క్ జమ చేయడానికి ఒక ఫ్యామిలీ కాకుండా ఒక డివైడెడ్ ఫ్యామిలీ, దాంట్లో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్, బడ్జెట్ జంప్ కాకుండా, అంటే గ్రాసరీస్ బడ్జెట్ జంప్ కాకుండా, ఇంటి పెద్ద మనిషి వ్యవహరిస్తే చిన్న చిన్న పనులు అతి తక్కువ టైంలో అతి తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పని మనిషి పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు. మన బట్టలు ఐరన్ చేయడానికి బయట ఇస్తే బెటరా, మనమే ఒక ఐరన్ బాక్స్ 300 రూపీస్ పెట్టి తెచ్చుకొని అందరూ ఐరన్ చేసుకోవచ్చా? మన ఇంట్లో దుబారా ఖర్చులు, ఒక మనిషికి అలొకేట్ అయిన బడ్జెట్ లేదా పాకెట్ మనీ, ఆయన ఆకాంక్షలకు బట్టి అది సరిపోతుందా? ఒక టీనేజ్ వచ్చిన డాటర్ లేదా సన్, ఫాదర్కి జాబ్ లేకపోయినా ఏదైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసే ఛాన్స్ ఉందా? చిన్న బిజినెస్ చేసి నడిపించే ఛాన్స్ ఉందా? ట్యూషన్ల ద్వారా డబ్బు సంపాదించే ఛాన్స్ ఉందా? అంటే ఇది మీ ఇండివిజువల్ కోరికలు తీర్చుకోవడానికి ఈ ప్లానింగ్ అవసరం లేదు. మీ ప్రతి ఇన్కమ్ ఫ్యామిలీ ఫండ్లోకి వెళ్ళాలి. మీ ప్రతి స్పెండింగ్ ఫ్యామిలీ మూలధనాన్ని మిగిలియాలి. నలుగురుంటే 4 విభాగాలుగా చీల్చేసి, హౌస్ వైఫ్ తన కిచెన్లో చాలా పొదుపుగా, ఖర్చులు దాటకుండా, సిలిండర్ దగ్గర నుంచి గ్రాసరీస్ వరకు అంటే తయారు చేయటం, ఫ్యామిలీ బయట తినకుండా ఇంట్లోనే సర్దుబాటు చేయటం, వంట వండటం, ఇతర హౌస్ హోల్డ్ వర్క్స్లో పొదుపు పాటించటం, పిల్లలు తమ వంతు చదువులు చదువుతూ ఈ ఫ్యామిలీ ఫండ్ క్రియేషన్ కోసం తమ సహాయం చేయటం, ఫాదర్ ఫిగర్
ఈ బయట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ ఖర్చులు కానివ్వండి, ఫీజులు కానివ్వండి, అంటే హెవీ బడ్జెట్ ఉన్న థింగ్స్ని అంతా ఫాదర్ హ్యాండిల్ చేయటం, ఇవన్నీ ఒక ఫ్యామిలీ యాజ్ ఎ సపరేట్ గ్రూప్స్ హ్యాండిల్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ పిల్లలకు కూడా అలవాటైపోతుంది. ఈ డివిజన్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్యామిలీలో 4 మెంబర్స్ 4 సపరేట్ డిపార్ట్మెంట్స్గా మారిపోతారు. ఫ్యామిలీలో ఉన్న అమ్మాయికి మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేయాలి. ఆమెకు పెండ్లవుతుంది, పెండ్లైతే వేరే ఇంటికి పోతుంది, వేరే ఇంటికి పోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఏం రిమైండ్ చేయాలి? నీకు పెండ్లవుతుంది, పెండ్లికు లక్షలు ఖర్చు అవుతాయి క్యాష్లో. సో నీ రెస్పాన్సిబిలిటీ టోటల్ ఫ్యామిలీలా నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఖర్చు నీవు మోయలేవు, ఫ్యామిలీకి కష్టమవుతుంది. కానీ తప్పదు. కనుక ఫ్యామిలీ మొత్తం ఆ రాబోయే ఆ మ్యారేజ్ సెరమనీ కోసం తమ సాయశక్తుల కష్టపడి డబ్బు పోగేసి ఆ తంతు ముగియాలి. తప్పదు కదా అది. సో ఫ్యామిలీ ఒక 30 lakhs జమ చేయాలి అంటే ఒక 10 years అయినాక జరగబోయే లేదా 5 years అయినాక జరగబోయే పెళ్ళికి ఆ 30 - 10 అంటే 20నే మా టార్గెట్. 30 జమ చేసినా 10 నేను తీసుకోపోతావు, 10 తీసుకోపోతావు, 15 తీసుకోపోతావు. మనం దాని ప్లానింగ్ కూడా అలా జరిపేసేయాలి. ఇక్కడ ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క హెల్త్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, ఫ్యూచర్ ఖర్చుల యొక్క సేవింగ్స్ అందరికీ సపరేట్ డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కు సపరేట్ హెల్త్ పాలసీ, అంటే హెల్త్ పాలసీ తీయటం వల్ల వైఫ్ ఆటోమేటిక్ సపరేట్ అయిపోతుంది ఈ స్కీమ్ నుంచి. ఇక పిల్లల చదువు ఖర్చులు కంట్రోల్ చేసేది ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఎలాంటి కండిషన్లో కూడా చదువుకునేది పిల్లల బాధ్యత. అంటే ఫ్యామిలీ ఒక సర్టన్ అమౌంట్ జమ చేయాలంటే మా నాయన చేసుకుంటాడు నాకేం పట్టింది అంటే ఈ కాన్సెప్ట్ సక్సెస్ కాదు. ఎట్టి పరిస్థితిలో మీరు ఆ కాన్సెప్ట్ సక్సెస్ చేసినా వీళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు. కాబట్టి కలసు కట్టుగా విడిపోయి ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పిల్లలను కూడా ఈ యజ్ఞంలో ఒక సమిధలుగా వాడుకోవాలి. బిడ్డ ఉంటే బిడ్డకు కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. కట్నం లేకుండా పెళ్ళిళ్ళు కావు. సో కట్నం డబ్బులు ఇవ్వాల్సిందే. కట్నం అంటే ఒక ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఇప్పటి నుంచే నీ పెళ్లి కోసము ప్రతి నెల ఇంత కట్ చేస్తూ ఉండాలి. అది సేవింగ్ కాదు, అది ఎక్స్పెన్సెస్. అంటే ఒక ఫ్యామిలీ ఆడపిల్ల పుట్టగానే ఆమె పెళ్లి కోసం తగిన ప్రిపరేషన్ చేసేయాలి. అంటే అందరూ ఫ్యామిలీస్ అంత లక్కీగా ఉండవు. అందరు ఆడపిల్లలు పారిపోరు గనక వాళ్ళంత లక్కీగా ఉండరు. కాబట్టి మనం కట్నం డబ్బులు పోగులు చేయాల్సిందే. కొంతమంది లక్కీగా ఉంటారు, ఆడపిల్లలు గోడ దుంకి పారిపోతారు. తద్వారా పీడ విరగడై వాళ్లకు ఆ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ మిగిలే అవకాశాలు ఉన్నాయి. కానీ జనరల్లీ ఆడపిల్లలు పారిపోరు కనుక వాళ్లకు తగిన వరుడికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ ఎలా ఉన్నా కట్నం డబ్బులు పోగేయాలి. అనుకోకుండా అమ్మాయి పారిపోతే ఆ డబ్బులు మనకు మిగులుతాయి. అంటే
ఇలాంటి ముందు చూపుతో, అంటే ఇది పారిపోయేది అనేది చాలా చెడ్డ కాన్సెప్ట్ కాదు. మంచి వాడిని చూసుకొని, ధనవంతుడిని చూసుకొని గోడ దుంకి పారిపోతే మనం చూస్తూ కూడా ఊరుకోవాలి. అలాంటి హృదయాలు తల్లిదండ్రులు కలిగి ఉండాలి. మీకు తెలుసు, ఎదుటి అబ్బాయి బాగా డబ్బున్నాడు, బాగా ఉన్న ఫ్యామిలీ అంటే అమ్మాయి గోడ దుంకుతుంటే మనం కావలిస్తే ఒక స్టూలో నిచ్చెనను ఇవ్వాలి. అమ్మ నువ్వు పారిపో తల్లి అని చెప్పాలి. చెప్పొద్దు, ఒక స్టూలో ఒక నిచ్చెన రెడీ చేసి పెడితే ఆమె ఎక్కి గోడ దుంకి పారిపోతుంది. కావలిస్తే ఆమె దగ్గర ఎప్పుడు ఒక 200-300 పెడితే ఆటోలో పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మగ కూన ఉంటాడు, వాడు రేపు మనల్ని చూసుకుంటాడో లేదో కూడా తెలియదు కదా. అందుకోసము వాడు పెళ్లి కాకముందే వాడితో వెట్టి చాకిరీ చేయించుకోవాలి. వాడు జాబ్లో జాయిన్ అయితే వాడి శాలరీ కొద్దిగా మనం గుంజుకొని పెట్టుకోవాలి. అంటే వాడు ఎలాగో పెళ్ళైనాక హ్యాండ్ ఇస్తాడని మనకు డౌట్ ఉంటే, వాడు ఎదిగేటప్పుడే, వాడు ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో పనిచేసేటప్పుడే వాడి దగ్గర అయినంత డబ్బు మనము గుంజేసి మన పూల్ అమౌంట్లో పెట్టుకోవాలి. రేపు వాడు చూసుకున్నాడంటే ఆ పూల్ అమౌంట్ డబ్బు కూడా వాడికి పోతుంది. వాడు చూసుకోలేదంటే ఆ పూల్ అమౌంట్ డబ్బులో వాడి కాంట్రిబ్యూషన్, అంటే వాడిని పెంచుంటాం కదా, పాలు, బ్రెడ్, బిస్కెట్, అన్నము అన్నీ పెట్టి పెంచుంటాం కదా. సో ఆ ఎక్స్పెన్సెస్ మనకు వెళ్ళాలి. అంటే చాలా క్రూరంగా అనిపిస్తుందా నేను చెప్పేది? చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. అమ్మాయేమో అంతదిని గోడ దుంకి పారిపోతే మనకు లాభం, లేకపోతే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, ఆ ఖర్చులు వేరే. అబ్బాయి మనం చూసుకుంటే ఈ పూల్ అమౌంట్ వాడి చేతి పోతుంది, లేదు చూసుకోకపోతే వాడు ఏమైనా సంపాదిస్తే ఆ డబ్బన్నా మనకు మిగులుతుంది. మరి మనం మనం కట్నం డిమాండ్ చేసేటప్పుడు సగం కట్టు మనం తీసుకోవచ్చు. అబ్బాయి కట్నంలో సగం మనం నొక్కేసి ఈ పూల్ అమౌంట్లో వేసేస్తే వాడికి ఇన్నేళ్ళు పెంచిన ఖర్చులు, వాడిపై పడ్డ బాధలకు ప్రీమియము అవన్నీ కొద్దిగా జమగట్టి ఈ పూల్ అమౌంట్లో యాడ్ చేసుకొని సంసారాన్ని ముందర చేసుకోవాలి. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ 30 lakhsలో లైఫ్ లీడ్ చేయాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని బాధ్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని నవ్వొస్తుంటాయి, అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలామంది అంటారు అమ్మాయి వాడితో పారిపోయింది, మేము మస్తు ఖర్చులు మిగిలిపోయాయి. బడప మంచి పని చేశారు, లేకపోతే పెళ్లి చేసి మళ్ళీ డైవర్స్ అయ్యి వాడెవడితో పారిపోయి అవన్నీ కన్నా ఆమె ఒక చిన్న స్టూల్ అన్నా ఏదన్నా కాంపౌండ్ వాళ్ళ దగ్గర వేసి ఒక ల్యాడర్ వేసేస్తే తానే దుంకి వెళ్ళిపోయే సదుపాయం కల్పించాలి. దానికి తగిన ఎన్వైరన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాలి. అదే అబ్బాయి ఉంటే వాడు రేపు పెళ్ళి అయినాక పెళ్ళం మాటలు విని మనను విస్మరించే రకమైన మనకు కొద్దిగా డౌట్ రాగానే వాడు జాబ్ చేయడానికి స్టార్ట్ కాగానే వాడి దగ్గర అమౌంట్ నొక్కేస్తూ ఉండాలి నిర్దాక్షిణ్యంగా. ఖర్చులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మనకంతా అప్పులు ఉన్నాయని వాడి దగ్గర నొక్కేసి వాడిని సాగనంపేసేయాలి. కానీ ఎవరున్నా లేకపోయినా ఈ 30 lakhs క్యాష్ అనే కాన్సెప్ట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి? ఎందుకంటే ఈ 30 lakhs తప్ప మనకు జీవడం గడపడానికి వేరే ఆప్షన్ లేదు. వీళ్ళంతా మన లైఫ్కు అంటే ఈగలు దోమలు లాంటి వాళ్ళు. ఇప్పుడు కొడుకు పుట్టినా వాడు స్పృహలోకి వచ్చి జాబ్ జాయిన్ అయ్యే వరకు మనం మాట వింటాడు, అయినాక వాడు ఇండిపెండెంట్ అయిపోతాడు. ఈమె కూడా ఫుల్ యాక్టింగ్ చేస్తుంది, బిడ్డ డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటుంది. అయినాక మమ్మల్ని అందరినీ మమ్మీలాగా బట్ట చుట్టేసి శవపేటికల వడబెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇద్దరు చాలా డౌట్గా పెంచాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళంతా ఈగలు దోమలు లాంటి వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారో మనం కూడా ప్రేమ ఉన్నట్టే యాక్టింగ్ చేయాలి. బాబు అనాలి, పాప అనాలి. అంటే మనకు కూడా ఏదో ఎమోషన్ బాగా ఎక్కువ ఉన్నట్టు మనం యాక్టింగ్ చేయాలి, కానీ ఎమోషన్ ఎక్కువ పెట్టుకోవాలి. మన ఎమోషన్ అంతా 30 lakhs క్యాష్ పైననే ఉండాలి. అంటే మీరు ఫస్ట్గా లైఫ్ లీడ్ చేయాలంటే మీరు మానవతా దృక్పథంతో, అవును మనమంతా మానవులే,
కానీ మానవలో ఉన్న దుర్గుణాలను కూడా పసిగట్టి ముందే కొద్దిగా సేఫ్టీ లెవెల్స్ జనరేట్ చేయాలి. ఫస్ట్ సేఫ్టీ వాల్స్ కట్టుకోవాలి చుట్టుముట్టు, లేకపోతే ఎవడు హ్యాండ్ ఇట్లు ఇప్పిస్తాడో తెలియదు, అదొక డేంజర్. కనుక మనం అంతా యాక్టర్స్మే. మనం కమల్ హాసన్కి కూడా మించిపోయే యాక్టింగ్ కూడా చేయాలి. ఇప్పుడు పిల్లలు ఎంత మంచి యాక్టింగ్ చేస్తారు లాస్ట్ మూమెంట్ వరకు. మమ్మీ డాడీ నీవంటే ప్రాణం నావంటే ప్రాణం అనుకొని పట్టుకొని చెక్కేస్తారు. లేదు డాడీ ఆమె ఒప్పుకుంటలేదు మీతో ఉండాలంటే, మేము జస్ట్ ఇక్కడి నుంచి పక్క గాలీలు ఉంటాం కానీ మేము ఇంట్లో ఉండము అంటాడు. ఏం చేస్తారు? వీడిని జుట్టు పట్టుకొని పెట్టుకోవచ్చు కానీ ఆమెను జుట్టు పట్టు పెట్టుకుంటే కేసు అవుతుంది. అదే అమ్మాయి కూడా అంతే. అప్పటి వరకు మొత్తం ఖర్చు పెట్టిస్తుంది, లిప్స్టిక్లు, డ్రెస్సులు, గిస్సులు. తర్వాత మళ్ళీ కట్నం కూడా దోచుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ బాలింతలకు వస్తుంది, మస్తు దొబ్బుతుంది. కానీ ఆమె దొబ్బుతుంది అని తెలుసు, ప్రేమ నకిలీ అని తెలుసు. చాలామంది ఆడబిడ్డ లక్ష్మితో సమానం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఆడబిడ్డ లక్ష్మితో ఎట్లా సమానం అవుతుంది? పుట్టినప్పటి నుంచి ఇంటి పైసలన్నీ దోచుకుంటూనే ఉంటుంది రెగ్యులర్ బేసిస్ మీద. అది మనకు పిచ్చి పుట్టి మనం పెద్ద పెద్ద స్కూల్లో వేసి మనం లక్షలు ఖర్చు పెట్టి ఆమెను అక్కడ పంపిస్తే ఆమె బాసనలు తోముకుంటా అత్తారింట్లో కూర్చుంటే ఈ చదివిన ఖర్చు అంతా వేస్ట్ కాదా? లేదా ఆమె జాబ్ చేసిన అత్తారింటికి శాలరీ ఇస్తుంది కానీ మనకి అది. కాబట్టి ఆమె లక్ష్మి ఏమాత్రం కాదు. ఆమె లక్ష్మి కాదు, వీడు విష్ణు కాదు, ఇద్దరు దేవుళ్ళు కానే కాదు. కాబట్టి ఆ దేవత అంతా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే వీళ్ళ యాక్టింగ్ మనం ముందరే గుర్తుపట్టాలి, అప్రమత్తం కావాలి. మనం కూడా వాళ్ళతో పోటీ పడాలి యాక్టింగ్లో. నాన్న నేను నీకు తెలుసు కదా నాన్న అంటే, అవును నాన్న నీవే నా ప్రాణం అనాలి. వాడిని అమ్మో నిజంగానే ట్రాప్లో పడ్డట్టున్నాడు మా నాన్న అనుకుంటాడు. మన పని మనం చేసుకుంటుండాలి. అమ్మాయి కూడా నాన్న డాడీ నీవంటే నాకు చాలా ఇష్టం అంటే, తెలుసు నాకు అన్నీ తెలుసు, సరే కానీ నీ డ్రామా ఏముంది, నీ వాడు నా డ్రామా నేను ఆడతా అని మనం చక్కగా డ్రామా నేర్చుకోవాలి. నేను మనం చెప్పినా కదా నాటకం అని, జీవితం అంటే నాటకం. ఇప్పుడు మనకు పుట్టినోళ్ళే ఇంత ఘనంగా పిహెచ్డి చేస్తే మనం వాళ్ళ జుట్లో పుట్టిన వాళ్ళం కాదు, మనం ఎంత యాక్టింగ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం లైఫ్లో చూస్తే ఒకరి అంటే అవసరాలను బట్టి ఒకరు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు వైఫ్ కూడా మనతో ఎందుకు ఉంటుంది అంటే, ఆమె కాయస్ తీర్చి ఆమెకు స్టేబుల్ లైఫ్ ఇస్తామని ఆమె మనతో ఉంటుంది. మనం ఎందుకు తీసుకుంటాం? పిల్లల్ని అంటది మన వంశం ముందర పోతుందని. అంటే ఒకరికొకరు ఇంటర్కనెక్టెడ్ ఉంటారు. అంటే ఇంటర్కనెక్టెడ్ ఉండి అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. కానీ దాన్ని ఏమన్నా పేరు పెట్టాలి, దానికి ఏం పేరు పెట్టాలి? స్వార్థంతో లేని పేరు పెట్టాలి అని ప్రేమ అంటారు. ప్రేమ అరే దీంట్లో స్వార్థం ఏం లేదు కదా, భలే ఉంది ఈ పేరు అనుకొని అందరు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేమ అనేది అది మొత్తం కొట్టుకుపోతుంది. లైఫ్ స్టార్ట్ అయ్యి కొత్త టైంలోనే తెలిసిపోతుంది ఎవరి ప్రేమ అయిందో. కాబట్టి మనం ఆ బ్యూటిఫుల్ వర్డ్ని కూడా మనం మన వంతు డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి. అంటే నేను చెప్తున్నా అంత క్రూరంగా జూ కాన్సెప్ట్ కాదు, ఇది జంగిల్ కాన్సెప్ట్ కాదు. హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంది? వాల్యూస్ హ్యూమన్ ఏం బయట చూపిస్తాడో దాన్ని హ్యూమన్ వాల్యూస్ అంటారు. ఇంటర్నల్ వాల్యూస్ అని హ్యూమన్లో పోతే అంత లోపల అంధకారమే ఉంటుంది, అంత దొంగనా కొడుకులే ఉంటారు. కాబట్టి మనం పై పూత వాళ్ళు చూపిస్తే మన పై పూత కూడా మనం చూపించాలి. హలో డాడీ అంటే హలో బిడ్డ అనాలి, హలో నాన్న అంటే హలో కొడక అనాలి. ఆ కోడలు వచ్చి కాలు పట్టకోగానే మనం ఓవర్గా ఎక్సైట్ అయిపోవద్దు, బాగా రెస్పెక్ట్ ఇచ్చేటట్టు. సరే పండగకు వచ్చినాం కదా, చీరల కోసం ఏదో కాళ్ళు పడుతుంది అనుకోవాలి. అంటే నిజమైన ప్రేమలు కూడా ఉంటాయి, నేను లేదన్నాను, కానీ అది రేర్ కదా మనకు. మనం రేర్ దారి గురించి ఆలోచించద్దు, కామన్గా మనతో అయ్యేది ఆలోచించాలి. ఇప్పుడు మనము పిల్లగానికి అమెరికా పోవడానికి మొత్తం అన్నీ ఖర్చు పెట్టి వాడికి అమెరికా పంపించి వాడు మా లోన్లు తెచ్చి పంపిస్తే వాడు అక్కడక్కడ ఎక్కేసింది అనుకోండి, మనం లోన్ తీరుస్తా కూర్చోవాలి. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం కూడా ఈ 30 lakhs కాన్సెప్ట్ కోసము 6 నిమిషాలు శ్రమిస్తూ ఉండాలి. నేను చెప్పిన మన 30 lakhs కాన్సెప్ట్కి అతిపెద్ద దుష్మనులు అంటే భార్య, పిల్లలు ప్లస్ ఈ రిలేటివ్స్, వీళ్ళంతా అడ్డంకులే. మరి దీన్నే లైఫ్ అంటారు అంటే దీన్నే లైఫ్ అంటారు, ఇంకేమంటారు? బొచ్చు.
మనమంతా లైఫ్ చేసేది నకిలీ లైఫ్లే కదా. ఆ నకిలీ లైఫ్ ప్రకారం నేను చెప్తున్నాను. అసలీ లైఫ్ అయితే ఆనందాలు, కష్టాలు, కనెక్షన్లు, తల్లిదండ్రుల సేవ, భార్య యొక్క ఆదరణ, పిల్లల యొక్క భక్తి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏం లేవు. నువ్వు 2 ప్లేట్లు మంచూరి చెప్పితే వారం మాట్లాడదు బిడ్డ. అదెక్కడ బిడ్డ, ఎందుకు పుట్టింది అని అనిపిస్తుంది మనకి. కానీ మనం ఏం చేస్తాం, సరే పెళ్ళే వరకు మన బాధ్యత కదా అని ఆ 2 ప్లేట్లు మంచూరి ముఖాన కొట్టి 2 డ్రెస్సులు ఇప్పించి పంపించేస్తాం. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ రిలేషన్షిప్ అంతా ఆర్టిఫిషియలీ ఫౌండేషన్ మీద ఉన్నట్టు. కాబట్టి మనం కూడా ఆర్టిఫిషియల్గానే ఈ తంతును ముగించాలి. మరి లైఫ్లో న్యాచురల్ పార్ట్ ఏముంటుంది అని మనం అడగవచ్చు. న్యాచురల్ పార్ట్ ఏముంటుంది అంటే మన తరఫున మనము మన లైఫ్ని ప్రాక్టికల్గా ఎలా లీడ్ చేయాలి అని ఒక పథకం ఉంటుంది కదా. మనం అనుసరించే తీరును మనం కంట్రోల్ చేయగలం, కానీ వేరే వాళ్ళు అనుసరించే తీరును మనం కంట్రోల్ ఏమాత్రం చేయలేము అని అందరికీ తెలియజేస్తూ వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.